కథాసుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధాం ఇవాం ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం ప్రపాస్యామో కథం సర్వే శ్రీమద్భాగవతామృతం క్వ సుధా క్వ కథాలోకే క్వ కాచ క్వ మణిర్మహాన్. ఒక గాజు పెంకు ఎక్కడా, మహామణి ఎక్కడా? అలా సాధ్యం కాదయ్యా, అమృతానికి దీన్ని వినిమయంగా ఇవ్వడం సాధ్యం కాదు, బదులు ఇయ్యడము అన్నట శుకుల వారు. అంటే భాగవతం అంత గొప్పది, వ్యాసుల వారు అంత గొప్పగా చెప్పారు. మన తెలుగు వాళ్ళ అదృష్టము పండి పోతన గారు అంత గొప్పగా రాశారు. వ్యాసుడు ఎంత గంభీరుడో పోతన అంత ఉదాత్తుడు. ఏమి పద్యాలు! ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అమృతం ఇలా చిప్పిలుతుంది, అంత గొప్పగా రాశాడు పోతన గారు. వ్యాసుల వారు ఎంత గహనమైన హృదయంతో చెప్పారో. వ్యాసుడు ఒక పట్టాన అర్థం కాడు ఎవరికి, చాలా మహనీయుడు, చాలా ధర్మ విశేషములు కలిగినటువంటి తత్వము వ్యాసతత్వము. అటువంటి వ్యాసతత్వాన్ని చాలా లలితంగా మధురంగా సుధామయంగా మనకు అందించారు పోతన గారు. సప్తాహ శ్రవణేనైవ సర్వథా ముక్తిదాయకం. మళ్ళీ చెబుతున్నాడు చూసారా, సప్తాహ శ్రవణము సదా ముక్తిదాయకము, ఏది కోరితే అది సర్వఫలప్రదాయకము అని సప్తాహాన్ని గురించి చెప్తున్నాడు. హరిక్షేత్రం కురుక్షేత్రం, హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం, ఇవన్నీ క్షేత్రాలు చెబుతున్నాడు. హరిక్షేత్రం, హరిక్షేత్రములు ఏవేవైతే ఉన్నాయో విష్ణు క్షేత్రాలు అవన్నీ కూడా. కురుక్షేత్రం, కురుక్షేత్ర భూమి. దానం దద్యాత్ కురుక్షేత్రే అన్నాడు. కురుక్షేత్రములో దానము చేసిన వాడికి మహాఫలం అన్నారు. అందుకని అదే పనిగా కురుక్షేత్రము వెళ్లి దానం చేసి వస్తూ ఉంటారు అందరూ. అక్కడ దానానికి చాలా విశేషమైన ఫలం ఉన్నది. గంగా తీరములో గంగాయాంతు దేహత్యాగ, గంగా సమీపంలో దేహత్యాగము చేస్తే మరణము గొప్పది అన్నారు గంగా తీరములో. కురుక్షేత్రములో దానం గొప్పదన్నారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క గొప్పతనం ఉన్నదన్నారు. కానీ ఇవన్నీ ఏం అక్కర్లేదయ్యా నీకు, ఇక్కడే అన్ని ఉన్నాయని చెబుతున్నాడు. హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏవాదిషు తీర్థేషు భ్రమమానయితస్తతః నావస్యం కుత్రచిచ్చర్మ మనస్సంతోషకారణం కలినా అధర్మమిత్రేణ హరేయం బాధిత. అధునా సత్యం నాస్తి తపః శౌచం. అయ్యా, ఎక్కడ వెళ్ళినా మనశ్శాంతి లభించలేదు నాకు, కలినా అధర్మమిత్రేణ అన్నారు. కలి అంటేనే అధర్మమిత్రుడట. కలి అధర్మానికి మిత్రుడు, కలియుగం. అందువల్ల ఆయన ఎక్కడుంటాడో అధర్మం పక్కనే ఉంటుంది. ఏం ఆశ్చర్యం లేదు ఇందులో. ఏమిటి? సత్యం నాస్తి, సత్యం లేదు ఎక్కడ. తపః శౌచం దయా దానం న విద్యతే. తపస్సు లేదు, శౌచము లేదు, దయ లేదు, దానము లేదు, ఇవేవీ లేవు. కలియుగం ఎక్కడుంటుందో ఇవన్నీ ఉండవయ్యా కలియుగంలో అన్నాడు. ఇవన్నీ ఇట్లా ఉంటే కలియుగం ఇలా అయిపోయిందా? ఉదరం హరిణో జీవాహ వరాహ వరాగాహ కూటభాషణ. కూటభాషణ అంటే అబద్ధాలు, ప్రియములు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే ఏమన్నాడు వేదంలో ఒక మాట అన్నాడు, పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. దేవతలు పరోక్ష ప్రియులు అన్నారు. అంటే అర్థాపత్తి చేత మానవులు, రాక్షసులు అపరోక్ష ప్రియులు, ప్రత్యక్ష ప్రియులు అనే అర్థం. ఎదురుగా తమరండి సాటి లేరండి, అసలు నేను ఇప్పుడే అనుకున్నానండి మీ గురించి అంటుంటారు. ఇట్లా అనుకుని ఉంటాడు నిజమే, కానీ ఏమనుకున్నాడో అది వేరు, చెప్పినది వేరు. ఇప్పుడే మీ గురించి అనుకున్నానండి. కలి యొక్క లక్షణం అన్నాడు, సహజ లక్షణం. పాపం అప్రయత్నంగా ఈ మాట వచ్చేస్తుంది, ఏదో పొగడాలనిపిస్తుంది. కలినా అధర్మమిత్రేణ, అధర్మమిత్రుడయ్యా కలి ఉన్నాడు, జాగ్రత్త. మందాహ మందమతయశ్చ మందభాగ్యాః ఉపద్రుతాః. అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు కలియుగ మందు మానవులు. అలసులు ప్రతిదానికి అలసిపోతూ ఉంటారు. మందబుద్ధి బలులు
తక్కువ, చాలా చిన్న చిన్న బుద్ధి, అల్పతరాయువులు, ఆయుస్సు తక్కువ, ఉగ్ర రోగ సంకలితులు, ఎప్పుడూ చెప్ప పేర్లు పెట్టలేనన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకయ్యా? అంత అధర్మము, అశాంతి, అశుచి, ఇవన్నీ కారణాలు అన్నాడు. అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అంతా భగవంతుణ్ణి శరణు వేడాలి. పడ్డా మునిపాల, పడ్డా మునిపాల, స్వామి గోపాల, పడ్డా మునిపాల, స్వామి గోపాల, పడ్డా మునిపాల, స్వామి గోపాల. పడ్డా మునిపాల, స్వామి గోపాల. కనక మహిత చేలా, కనక మహిత చేలా, పాలిత శిశుపాల,